రేవంత్ అన్న గిట్ల చేసి ఎందుకు ఇజ్జత పోగొట్టుకుంటారు చెప్పుండ్రి. అరే అసలు మీరేంది, మీ స్టేచర్ ఏంది, మీ కథ ఏంది, నేను ముఖ్యమంత్రి అని అన్నిసార్లు నొక్కి ఒక్కాడించి చెప్తుంటారు కదా. మరి గిదేందన్నా ఇప్పుడు వీళ్ళు మొదటి రోజు నుంచి కూడా రోడ్ షో పెట్టుకొని కేటీఆర్ రోడ్ షోలో వీళ్ళు ఆ స్క్రీన్లు ఎందుకు పెట్టిరారంటే ఆ బాకీ కార్డు గురించి మీరు ఎవరెవరికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతెంత బాకీలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆ స్క్రీన్లు పెట్టుకున్నారు. ఈ ఈ ఈ మూడు కనిపిస్తాయి చూడ స్క్రీన్లు. దీంట్లో బీఆర్ఎస్ అని వస్తుంటుంది, తర్వాత కారు గుర్తు వస్తుంటుంది, మధ్యలో కేసీఆర్ బొమ్మ వస్తుంటుంది. ఇవి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన హామీలను ఏ రకంగా మీరు మోసం చేసిరనే విషయాలను కూడా ప్లే చేస్తుంటారు. దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఇదొకటి ఏర్పాటు చేసుకున్నారు. దాని గురించి సోషల్ మీడియాలో కూడా వెటకారంగా మాట్లాడి చాలా ఇది చేసిరు. ఇది మరి పెట్టుకున్న వాళ్ళు మీరు కూడా వాళ్ళని చూసి కాపీ కొట్టుడు ఏందన్నా మరీ దరిద్రం కాకపోతే. ఇవి ఈ స్క్రీన్లు చూడండి ఒకసారి, మీకు అర్థమై ఉంటుంది. రోడ్ షో చూసిన వాళ్ళకి మరీ ఇంకా దరిద్రం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఈ 3 స్క్రీన్లు పెట్టి దీంట్లో బీఆర్ఎస్ అండ్ కారు గుర్తు ఇవి డిస్ప్లే మారుతూ ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ 3 పెట్టిరు. కేటీఆర్ బాటలోనే నడుస్తున్నారా? ఇది చూస్తే అట్లనే అనిపిస్తుంది. ఏందన్నా మరీ కాకపోతే మనకంటూ ఒక వాల్యూ ఉండొద్దా చెప్పు? మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే పోయేదే ఉంది. ముందు రోజు అయితే మీరు ఇట్లాంటివి ఏమీ పెట్టుకోలేదు కదా, మామూలుగా ప్రచారం చేసుకుంటూ పోయినరు కదా. మరి ఇప్పుడు ఏంది వాళ్ళని చూసి కాపీ కొట్టుడేంది? కాపీ కొట్టినరా అంటే కోపం వస్తుందా? మళ్ళీ కాపీ కొట్టి సేమ్ కేటీఆర్ ఎట్లా చేస్తున్నానో అట్లా చేయాలి అనేసి ఫిక్స్ అయినరా? ఇట్లా ఎందుకనంటే ఇట్లా చేయడం వల్లనే జనాలు బాగా ఆదరిస్తున్నారు. కేటీఆర్ లెక్కనే నేను కూడా మాట్లాడాలా, లేకపోతే కేటీఆర్ లెక్కనే మాట్లాడడం సాధ్యం కాదు. కానీ మీ మాటలకు చాలా తేడా ఉంటుంది. కానీ ఇది చూస్తే జనాలు నవ్వుకుంటున్నారు. కొంచెం వినూత్నంగా చేసుకుంటారు కదా, మంచిగా ఉంటుంటారు కదా. సేమ్ పిన్ టు పిన్ కాపీ కొడుతుంది. వీడియో కూడా చూద్దాం. ఇది మీకు నేను చాలా దీనిపైన వివరించిన బాగా ఏంటి అనంటే ఈ కార్డులు ఏంది, దాంట్లో ఏమేమి పెట్టిరు, ఏ విషయాలలో ఎంతెంత బాకీ ఉంది ప్రభుత్వం ప్రజలకు అనేది వాళ్ళు నిరుద్యోగుల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, స్కూటీల విషయంలో కావచ్చు అన్నీ డిస్ప్లే చేస్తూ పోతుంటారు. ఇక వీళ్ళు చూడండి, మొదటి 2 రోజులు లేవు రోడ్ షో చేసేటప్పుడు. కానీ మళ్ళీ తర్వాత రోజుకు 2 రోజుల తర్వాత మాత్రము ఎవరిచ్చిరో ఐడియా అసలు వీళ్ళకి ఈ ఐడియా బాగాలేదన్నా. ఇప్పుడు ఎవరి సిగ్నేచర్ వాళ్ళకు ఉండాలన్నట్టుగా వాళ్ళది కాపీ కొడితే ఏమొస్తుందన్నా? ఆయన బాటలో పోవడేంది? మీకంటే ఒకటి ఉండాలి. అసలు లెక్కకైతే ఇంకా మీరు పెద్ద పెద్ద తెరలు వేసుకుంటే బాగుండేదేమో. ఇట్లా అంటారు జనాలు అందరూ కూడా. ఇది చూసి జనాలు నవ్వుతున్నారన్న. జర చూసుకోండి ఒక్కసారి.